తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితంలో నిర్మించిన ఆలయాలే కాదు, కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఆలయాలు కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ఒకటి శ్రీపురంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. బంగారు దేవాలయం అంటే అంతకు ముందు వరకు అమృత్సర్లోని గురుద్వారా అయితే, ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా గుర్తుకొస్తుంది. ఇక్కడ స్తంభాలు బంగారం, వాటిపై శిల్పకళ బంగారం, గోపురం, విమానం, అర్ధమండపం, శటగోపం అన్నీ బంగారంతో చేసినవే. మరి బంగారం ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో అతి పెద్దదిగా భావించబడుతున్న బంగారు దేవాలయం తమిళనాడు రాష్ట్రం వెల్లూరు నుండి 8 కిలోమీటర్ల దూరంలో శ్రీపురం గ్రామంలో నిర్మించబడిన శ్రీ లక్ష్మీనారాయణి ఆలయం. ఈ లక్ష్మీనారాయణి ఆలయం తమిళనాడు రాష్ట్రం వెల్లూరుకు చేరువలో శ్రీపురం నందు తిరుమలైకోడి లేదా మలైకోడి అను ప్రాంతంలో కొండ పాదమున సుమారు 100 ఎకరాల సువిశాల ప్రదేశమందు సుమారు 15 సంవత్సరాలకు పూర్వం శ్రీచక్రం నమూనాలో నిర్మితమైంది. శ్రీ లక్ష్మీనారాయణి ఆలయం విమానం మరియు మండపానికి మేలిమి బంగారు రేకు తాపడం చేయడంతో రూపొందించింది. ఆలయం పవిత్రమైన శ్రీచక్రం నమూనాలోని పచ్చని ప్రకృతి మధ్య నిర్మించబడి సుమారు 2 కిలోమీటర్ల నడక ద్వారా పయనించి ఆలయం చేరుకోవాల్సి ఉంటుంది. ఆలయానికి చేరడానికి నక్షత్ర రూపంలోని కాలిదారి వెంబడి నడుస్తున్నప్పుడు మార్గమంతటా ఆధ్యాత్మిక చింతన కలిగి ఆధ్యాత్మిక చిత్రాలు మరియు పురాణ కథలు చూడవచ్చు. గతంలో పంజాబ్లోని అమృత్సర్లో సిక్కుల స్వర్ణ దేవాలయం 750 కేజీల బంగారంతో నిర్మితమైంది. స్వర్ణ దేవాలయం కంటే మిన్నగా శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి లేదా లక్ష్మీదేవి ఆలయం 1500 కేజీల స్వచ్ఛమైన బంగారంతో నిర్మితమైంది. ఆలయం లోపల వెలుపల స్వచ్ఛమైన బంగారు రేకులతో అందంగా తాపడం చేయబడింది. బంగారం బంగారు రేకులుగా మార్చి రాగి పలకలపై బంగారు రేకులను అమర్చబడింది. హిందూ మతంలో సంపదను ప్రసాదిస్తుంది అని విశ్వసించే శ్రీ లక్ష్మీనారాయణి రూపంలో ఉన్న 70 కిలోల లక్ష్మీదేవి బంగారు విగ్రహం ఆలయంలో ప్రతిష్ఠించబడింది. దేశంలోని ప్రధాన నదుల నీటితో నింపిన సర్వతీర్థం పేరుతో కొలను ఉంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆలయంలో 1008 దీపాలను వెలిగిస్తారు. ఈ వేడుక ఆలయాన్ని సాయం సమయంలో దర్శిస్తే చూడడానికి మనోహరంగా ఉంటుంది. ఇక్కడ ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు. శ్రీ విద్య అనే ప్రాచీనమైన అరుదైన శక్తి పూజా విధానాన్ని అనుసరిస్తారు. నారాయణి అమ్మ ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు 6 దేశాలలో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే సమకూరాయి అని అతడు తెలియచేశారు. 3 కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను జీర్ణోద్ధరణ గావించారు. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది జనులు మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక స్వాంతనకు ఆలయం సందర్శిస్తారు. ఆదిత్య యోగి ప్రతి వారు తప్పనిసరిగా చూడవలసిన దివ్య క్షేత్రం శ్రీ లక్ష్మీనారాయణి ఆలయం. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శన సమయం. ఆలయం ముందు ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు అభిషేకం, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు హారతి సేవ జరుగుతాయి. దర్శనం ఉచితమైన శని ఆదివారాలందు దివ్య దర్శనానికి ప్రవేశ రుసుము 100 రూపాయలు చెల్లించాలి. ఆలయం చెన్నై నుండి 135 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 210 కిలోమీటర్లు, తిరుపతి నుండి 115 కిలోమీటర్లు, కాంచీపురం నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది.